నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ఉన్నత చదువులు, ఆపై ఉద్యోగం, జీవితంలో స్థిరపడడం ఇదంతా గతం. ప్రస్తుతం యువత ఆలోచన మారింది. సొంత కంపెనీలు స్థాపించి నలుగురిలో ఒకరిలా కాకుండా నలుగురు గుర్తించేలా బతకాలనే లక్ష్యంతో అడుగులేస్తున్నారు. ఆ దశలోనే పుట్టుకొచ్చినవే స్టార్టప్స్. ఆలోచనే పెట్టుబడిగా అద్భుతాలు ఆవిష్కరిస్తున్నాయి. రోజురోజుకు సామాన్యులకు చెంతకు సైతం చేరుతూ సరికొత్త ప్రపంచం ఆవిష్కరిస్తున్నాయి. అమెరికా సహా పశ్చిమ దేశాలు దూసుకెళ్తుంటే మనం మాత్రం ఇప్పుడిప్పుడే ఆ దిశగా అడుగులు వేస్తున్నాం. ఈ క్రమంలో స్టార్టప్లకు వేదికగా మార్చే బృహత్ కార్యక్రమాన్ని భుజానికెత్తుకుంది తెలంగాణ ప్రభుత్వం. దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ సెంటర్కు అంకురార్పణ చేయనుంది. ఐటీలో హైదరాబాద్ ను అగ్రగామి నగరంగా నిలబెట్టాలన్న లక్ష్యంతో టీ హబ్ పేరుతో భారీ ఇంక్యుబేషన్ సెంటర్ నెలకొల్పింది. ఆలోచనతో రండి, ఆవిష్కరణతో వెళ్ళండి అనే నినాదంతో ఔత్సాహిక పారిశ్రామిక వ్యాపారవేత్తలను అమితంగా ఆకర్షిస్తోంది. టీ హబ్ లక్ష్యమేంటి? యువతను పారిశ్రామికవేత్తలుగా ఎలా తయారు చేస్తారు? హైదరాబాద్ సిగలో మరో కలికితురాయిగా మారేందుకు సిద్ధమైన టీ హబ్ పై ఇవాల్టి ఇది సంగతి. గూగుల్, వాట్సాప్, ఫేస్బుక్ ఇవి సాంకేతిక నిపుణులకే కాదు, సామాన్యుడి జీవితంలోనూ భాగమయ్యాయి. ఎన్నో విప్లవాత్మక మార్పులకు నాంది పలికాయి. సమాచార విప్లవానికి బాటలు వేశాయి. దేశీయ సంచలనాలు ఫ్లిప్కార్ట్, 197 కమ్యూనికేషన్స్, పేటీఎం నుంచి అంతర్జాతీయంగా ₹1,00,000 కోట్లకు చేరువ అవుతున్న స్నాప్చాట్ వరకు ఇంతే. అతి సామాన్యమైన వ్యక్తులే స్వల్ప వ్యవధిలో ఆలోచనలే సోపానాలుగా భారీ వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించారు. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, పింటరెస్ట్, మైస్పేస్, గ్రూపాన్, గ్లామ్ మీడియా వంటి ఎన్నో స్టార్టప్స్ ఈ దశాబ్దపు వ్యాపార ఆలోచనల్లోనే అత్యుత్తమంగా నిలిచాయి. చిన్న ఆలోచనే నలుగురితో పంచుకుంటూ పరిధి విస్తరించుకుంటూ మహా సామ్రాజ్యంగా విస్తరించాయి. నేడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్నాయి. ఈ విషయంలో అపారమైన మేధో సంపత్తికి నిలయమైన మనం మాత్రం వెనుకంజలోనే ఉన్నాం. ప్రపంచ స్టార్టప్లలో అగ్రగామి 20 నగరాల్లో బెంగళూరు ఒక్కటే 15వ స్థానం దక్కించుకుంది. ఈ లోటు భర్తీ చేస్తూ హైదరాబాద్ ను స్టార్టప్ల కేంద్రంగా మార్చే బాధ్యత తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఔత్సాహికులకు బాసటగా నిలిచేందుకు అతిపెద్ద ఇంక్యుబేటర్ సెంటర్ ఏర్పాటు చేసింది. నూతన ఆలోచనలు, విలక్షణమైన వ్యాపార వ్యూహాలతో నవతరం మేధస్సుకు పదును పెట్టడమే లక్ష్యం. అధ్యయనం, సునిశిత పరిశీలనతో సరికొత్త ఆవిష్కరణ కోసం శ్రమించే విద్యార్థులు, యువత, ఔత్సాహికుల్ని హక్కున చేర్చుకునేందుకు స్వాగతం పలకడానికి సదా సిద్ధం. అద్భుతమైన ఆలోచనలు ఉన్నా అరకొర వేతనాలతో ఇతర కంపెనీల్లో పనిచేసే చురుకైన యువతకు ప్రోత్సాహం అందించడమే ఆశయంగా టీ హబ్ ను తీర్చిదిద్దారు. టీ హబ్ ఔత్సాహికుల్ని పారిశ్రామికవేత్తలుగా ఎలా మలుస్తుంది అంటే, రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే కొత్త ఆవిష్కరణలు చేసేవారు భారీ సంఖ్యలో ఉన్నారు. మారిన పరిస్థితుల్లో వారికి తోడ్పాటునందించేందుకు అంతే సంఖ్యలో ముందుకొస్తున్నారు. ఈ రెండు వర్గాల్ని సమన్వయం చేయడమే టీ హబ్ ప్రధాన ఉద్దేశం. అందుకోసమే హైదరాబాద్ ఐఐటీలో 60,000 చదరపు అడుగులతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించిన టీ హబ్ ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్టప్ ఔత్సాహికులు, వారిని ప్రోత్సహించే పారిశ్రామికవేత్తల్ని భాగ్యనగరానికి రప్పించడం కోసం చేయాల్సిన కృషంతా అక్కడ జరుగుతుంది. ఇప్పటికే మన భాగ్యనగరం ఐటీ వెలుగులు విరాజిల్లుతోంది. 2014-15కి సంబంధించి మన ఐటీ ఎగుమతుల విలువ 60,000 కోట్ల పైమాటే. ఆ మొత్తాన్ని మరింత పెంచడం, అమెరికా, సిలికాన్ వ్యాలీ తరువాత ఆ స్థాయిలో హైదరాబాద్ ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా టీ హబ్ కు రూపకల్పన చేశారు. 40 కోట్లతో అధునాతన వసతులు, సౌకర్యాలతో స్టార్టప్లకు అవసరమైన సాంకేతిక, ఆర్థిక తోడ్పాటు అందించే ఏర్పాట్లు చేశారు.
IIT, ISB, నల్సార్ వంటి ప్రముఖ సంస్థల పర్యవేక్షణ, పరిశీలనలో చురుకైన అభ్యర్థుల్ని ఎంపిక చేసి నిధులు సమకూర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. టీహబ్ లో అడుగుపెట్టే ప్రతి వారికి ప్రోత్సాహం, మార్గనిర్దేశం వెన్నంటే ఉంటాయి. వ్యాపార ప్రణాళికలు రాయడం మొదలు స్టార్టప్లని వ్యాపారపరంగా ముందుకు తీసుకెళ్లాలి. ఈ క్రమంలో పాటించాల్సిన విధి విధానాలేంటనే విషయంలో ISB ప్రతినిధులు సూచనలు ఇస్తారు. స్టార్టప్లు పరిగణలోకి తీసుకోవాల్సిన సాంకేతికాంశాలపై IIT మెంటార్లు, పేటెంట్లు, మేధో హక్కులు, న్యాయపరమైన అంశాల్లో నల్సార్ నిపుణులు మార్గదర్శనం చేస్తారు. టీహబ్ సమర్థ నిర్వహణ కోసం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పరిపాలనా బోర్డు ఏర్పాటు చేశారు. బోర్డులో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి సభ్యుడిగా ఉంటారు. IIT సంచాలకుడు, ISB డీన్, నల్సార్ ఉపకులపతితో పాటు నాస్కామ్ అధ్యక్షుడు BVR మోహన్ రెడ్డి, టెక్ మహీంద్రా CEO CP గుర్నాని, పీపుల్ క్యాపిటల్ అధినేత శ్రీనిరాజు, శ్రీ క్యాపిటల్ అధిపతి శశిరెడ్డి, ఎయిర్ ఈస్ట్ టెక్నాలజీస్ CEO రమణ్ కుమార్, కల్లారి క్యాపిటల్ CEO వాణికోలా టీహబ్ బోర్డులో సభ్యులుగా ఉన్నారు. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న టీహబ్ కు మైక్రోసాఫ్ట్ సారథి సత్యనాదళ్ల, అడోబ్ కంపెనీ సారథి శాంతను నారాయణ్ సలహాదారుడుగా వ్యవహరించనున్నారు. కలిసి పనిచేయడానికి టీహబ్ అద్భుతమైన వేదికగా నిలపాలి అన్నదే సంకల్పంగా పెట్టుకుని ముందుకెళుతోంది ప్రభుత్వం. ఆలోచనలకు కార్యరూపమిస్తూనే ఉత్పాదనల దిశగా తీసుకెళ్లి పరిశ్రమ స్థాయికి తీసుకెళ్లడం ఈ కేంద్రం ఉద్దేశం. అందుకోసం సమాలోచనలు, సమావేశాలు, చర్చల ద్వారా అందరినీ ఒక వేదికపైకి తీసుకొస్తారు. వందల స్టార్టప్ల ద్వారా 1000 మందికి అవకాశం ఉంటుంది. తరువాతి దశలో టీహబ్ ను హైదరాబాద్ కే పరిమితం చేయకుండా ఇతర రాష్ట్రాల నుంచి ప్రతిభావంతులకు అవకాశం కల్పించేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఆ అవసరాల కోసం ప్రాథమికంగా 10 కోట్లతో నిధి ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆ మొత్తాన్ని క్రమంగా 100 కోట్లకు పెంచాలని భావిస్తున్నారు. భవిష్యత్తులో టీహబ్ వ్యాపార భాగస్వామ్యం $100 మిలియన్ చేర్చాలని ప్రణాళికలు రచిస్తున్నారు. We are looking at not just one building కాదు, సిటీ మొత్తం ఏం చేయొచ్చు స్టార్టప్స్తో అని చూస్తున్నాం. సో ఒక సిటీలో అపార్ట్ ఫ్రమ్ స్టార్టప్స్, ఇంక్యుబేటర్స్, యాక్సెలరేటర్స్, సీడ్ ఫండ్స్, ఇన్వెస్టర్స్, మెంటర్స్ వీళ్ళందరూ ఉంటారు. బట్ టిపిక్లీ వాట్ హ్యాపన్స్ ఇస్ వాళ్ళందరూ సైలోస్లో పనిచేస్తారు. దే డోంట్ టాక్ టు ఈచ్ అదర్. సో ఎవ్రీబడి హ్యాస్ అ ప్రాబ్లమ్ ఫైండింగ్ వాట్ దే నీడ్. ఇప్పుడు ఆంటర్ప్రెన్యూర్ ఉన్నారనుకోండి, ఇఫ్ దే నీడ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడికి వెళ్ళాలి తెలీదు. If they need a mentor, ఎక్కడికి వెళ్ళాలి తెలీదు. What we're trying to do is connect everybody to each other so that అదేమవుతుందంటే if they can connect to the right people, they'll become more successful in the long run. టీహబ్ పూర్తిగా లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థలా నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచన. సాధారణంగా ఇతర పెద్ద సంస్థల్లో ఇంక్యుబేటర్స్, యాక్సిలరేటర్స్, సీడ్ ఫండ్స్, ఇన్వెస్టర్లు, మెంటార్లు ఉంటారు. కానీ వాళ్లలో పరస్పరం నేరుగా సంబంధాలు చాలా తక్కువ. పారిశ్రామికవేత్తకు డబ్బులు, నిపుణుల సహకారం అవసరమైతే సమాచారం తెలియక ఇబ్బందులు తప్పవు. ఇంక్యుబేటర్స్, యాక్సిలరేటర్స్, సీడ్ ఫండ్స్, ఇన్వెస్టర్లు, మెంటార్లను అవసరం మేరకు స్టార్టప్స్ పెట్టిన వారికి అందుబాటులో ఉంచారు. హబ్ లో పనిచేసే ప్రతి ఒక్కరూ మరొకరితో స్వేచ్ఛగా సంప్రదించుకునే అవకాశం కల్పించారు. సృజనాత్మక ఆలోచనలతో వచ్చే వారికి ప్రయోగం కోసం నిధులు, మార్కెటింగ్, నైపుణ్యాలు, న్యాయపరమైన సహకారం సులభంగా అందుబాటులో ఉంటాయి. ఇక్కడ ఎలాంటి వాళ్ళు ఉంటారంటే ఫ్రమ్ ద ఏజ్ 18 to basically age 42 అందరూ లైక్ you get industry experts, you get all these teenagers who actually start this thing. చిన్న పిల్లలు ఉంటారు, అట్ ది సేమ్ టైం పెద్దవాళ్ళు ఉంటారు. మేబీ సమ్ పర్సన్ మైట్ బి ఫ్రమ్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్, కొంతమంది డిజైన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చుంటారు, కొంతమంది టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చుంటారు. సో ఇప్పుడు ఇలాంటి ప్లేస్లో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ అదేనండి. ఏంటంటే మీరు ఒక ఐడియాని తీసుకొస్తే అక్కడ యూ గెట్ n నెంబర్ ఆఫ్ పర్స్పెక్టివ్స్. లైక్ డిజైన్ నుంచి మీకు ఇన్పుట్స్ వస్తాయి, అకౌంటింగ్ నుంచి మీకు ఇన్పుట్స్ వస్తాయి, లీగల్గా ఇన్పుట్స్ వస్తాయి. ఎవ్రీబడి విల్ బి దేర్. సాధారణంగా భవనంలో ఒక్కో స్టార్టప్ కు నెలవారీగా $4,500 రుసుము వసూలు చేస్తారు. ప్రత్యేక క్యాబిన్ కావాలనుకున్న వారికి 6,000 వసూలు చేస్తారు. స్టార్టప్ తో ముడిపడి ఉండే అన్ని అంశాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంలోని బోర్డు చొరవతో ప్రయత్నిస్తోంది. నిర్వహణలో ప్రభుత్వం పాత్ర అజమాయిషీ చేసే ధోరణిలో కాకుండా సదుపాయాలు సమకూర్చే ఉద్దేశంతో పనిచేయనుంది. దుస్తుల డిజైన్, మార్కెటింగ్ వంటి సంస్థలతో పాటు ఈవెంట్ మేనేజ్మెంట్ రంగాల్లో స్టార్టప్స్ ఏర్పాటుకు ఔత్సాహికులు ఇప్పటికే వరుస కట్టారు. అభిరుచి కలిగిన వారందరూ ఒకే చోట చేరడం వారిలో ఉత్సాహాన్ని కూడా పెంచుతుందన్న భావన ఔత్సాహికుల్లో వ్యక్తమవుతోంది. పియర్ నెట్వర్క్ ఇక్కడ 800 మంది వస్తున్నారు కాబట్టి డైవర్స్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. సో అదొకటి చూస్తున్నా. ఇంతకుముందు IIT ఇంక్యుబేటర్లో వర్క్ చేశా. అక్కడ 180 మెంబర్స్ ఉన్నా ద లెర్నింగ్ వాజ్ వెరీ గుడ్. ఇక్కడ 800 అంటే ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.
అలాగే ఇక్కడ చాలా మెంటర్ నెట్వర్క్, తర్వాత ఇన్వెస్ట్మెంట్ నెట్వర్క్ చాలా పెద్దదిగా బిల్డ్ చేశారు. స్టార్టప్ ఫండింగ్ రెడీగా ఉందని తెలియగానే వీ కెన్ లెట్ దెమ్ నో. బయటన 2-3 నెలలు పట్టేది ఇంట్రడక్షన్స్కి, ఇక్కడ 1-2 డేస్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రాష్ట్రం ఆవిర్భవించిన ఆరంభంలోనే ఐటీ ఆవశ్యకత గుర్తించిన ప్రభుత్వం టీ హబ్ కు అంకురార్పణ చేసింది. 9 ఆర్కిటెక్చర్ కంపెనీల నుంచి నమూనాలు సేకరించి చివరగా డబ్ల్యూ డిజైన్ స్టూడియో కంపెనీకి డిజైన్, నిర్మాణ పనులు అప్పగించింది. ఆధునికత ఉట్టిపడేలా పర్యావరణ అనుకూలమైన భవన నమూనాకు రూపకల్పన చేశారు. గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలోని 5 అంతస్తుల భవనంలో అధునాతనంగా తీర్చిదిద్దారు. భవనానికి బిగించిన అద్దాలు లోపలికి అధిక వెలుతురును ప్రసరింపజేయడంతో పాటు 80% వేడి తగ్గిస్తాయి. అద్దాలు తెరిస్తే ఏసీ లేకుండానే పనిచేసుకునేలా బయటి భాగంలో పచ్చని మొక్కలు పెంచారు. వేసవిలో మిగతా సమయంలో ఏసీ లేకుండా పనిచేసుకునేలా ఏర్పాట్లు చేశారు. మౌలిక వసతులు, డిజైన్, పని వాతావరణం పరంగా టీ హబ్ ప్రపంచంలోని తొలి 10 స్థానాల్లో చోటు దక్కించుకుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వివిధ రకాల క్యాబిన్లు, సరళమైన పని ప్రదేశాల అమరిక, కూర్పు నమూనాలపై 6 నెలలు అధ్యయనం చేశారు. నేటి తరం అభిరుచికి అనుగుణంగా సిట్టింగ్ టేబుల్స్, ఫర్నిచర్, లైటింగ్, రంగుల విషయంలో జాగ్రత్త తీసుకున్నారు. అబ్దుల్ కలాం, సత్యనాదెళ్ల వంటి ప్రముఖుల చిత్రపటాలు సహా స్ఫూర్తినిచ్చే సూక్తులు సమావేశాల గదుల్లో ఏర్పాటు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ వంటి సదుపాయాలు అందుబాటులో ఉంచారు. ఉద్యోగులు ఎక్కడికి వెళితే అక్కడ విద్యుత్ బల్బులు, ఏసీలు వాటంతటా అవే ఆన్ అయ్యేలా, వెళ్లిపోతే ఆగిపోయేలా ఏర్పాటు చేశారు. అవసరమైన చోట అవసరమైనంత వెలుగులు ప్రసరింపజేసేలా సెన్సార్ పరిజ్ఞానం ఉపయోగించారు. జేఎన్టీయూ విద్యార్థులు భవనంలో వివిధ ఇంటీరియర్ డిజైన్లు అందించారు. సాఫ్ట్వేర్ సహా ఆరోగ్య సంరక్షణ పరిజ్ఞానం, పవన, సౌర విద్యుత్ పరిజ్ఞానం, వ్యవసాయ పరిజ్ఞానం, ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ పరిజ్ఞానంపై పనిచేసే స్టార్టప్స్ కు టీ హబ్ లో ప్రాధాన్యమివ్వనున్నారు. వెబ్, మొబైల్ పరిజ్ఞానం ఆధారంగా పనిచేసే స్టార్టప్లు చోటు సంపాదించాయి. రవాణా రంగంలోని వ్యాపార అవకాశాలు అందిపుచ్చుకుని ప్రజా అవసరాలకు తగ్గట్లుగా సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు టీ హబ్ లోని స్టార్టప్స్ భుజానికి ఎత్తుకొనున్నాయి. ఎంత మంచి స్టార్టప్, వాళ్ళు ఫండింగ్ రేస్ చేస్తారు, వాళ్ళ యాప్కి ఇంతమంది యూజర్స్ వచ్చారు. అలా ఎంతసేపు మన చుట్టుపక్కల ఎలాంటి స్టోరీస్ వింటున్నామో, ఎవరితో మాట్లాడుతున్నామో, అలానే మన స్టార్టప్ కూడా తయారవుతుంది. సో ఈ బిల్డింగ్లో 250 to 300 స్టార్టప్స్ రాబోతున్నాయండి. ఇన్వెస్టర్స్, మెంటర్స్, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, ఇంతమంది మన చుట్టుపక్కల ఉండడం వల్ల ప్రతిదీ యాక్సెసిబుల్. నేను ఒక ఫోన్ కాల్ చేసి లేదా పైకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి నేను ఏ ఎక్స్పర్ట్తోనని మాట్లాడే స్టేజ్ నాకు రావడం జరిగింది. సో ఏ రోజైనా దట్స్ మోర్ అడ్వాంటేజెస్ దాన్ నేను కాల్ చేసి మీటింగ్ సెటప్ చేసుకొని ఒక 1 kilometer or 2 kilometers ట్రావెల్ చేసి వెళ్ళడం కంటే ఇది ఏ రోజైనా అడ్వాంటేజెస్ ఉంటుంది. టీ హబ్ వచ్చేసి చాలా స్టార్టప్స్ ఉండే ఒక ఎన్విరాన్మెంట్. సో మాకు వచ్చేసి ఒక పెద్ద ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది. అదొకటి కాకుండా చాలా పెద్ద పెద్ద మెంటర్స్ ఉంటారు టీ హబ్లో. మంచి మెంటర్షిప్ దొరుకుతుంది, లీడర్షిప్, పెద్ద పెద్ద లీడర్స్, ఈవెంట్స్, ఒక స్టార్టప్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది మా మొత్తం స్టార్టప్కి. వచ్చే 5 ఏళ్లలో హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న వ్యూహంలో భాగంగా టీ హబ్ ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది ప్రభుత్వం. అనుమతులు లభించిన 6 నెలల్లో నిర్మాణం పూర్తి చేశారు. ఈ కేంద్రాన్ని ఇప్పటికే లండన్, అమెరికాలకు చెందిన ఐటీ నిపుణులు సందర్శించి వెళ్లారు. త్వరలోనే 2వ దశలో రాయదుర్గం వద్ద 150 కోట్లతో వెచ్చించి 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ ఇంక్యుబేషన్ సెంటర్ నెలకొల్పేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది సర్కార్. చారిత్రక పరంగా, వాణిజ్య పరంగా దేశంలో ప్రత్యేక స్థానంలో ఉన్న భాగ్యనగరం ఖ్యాతి టీ హబ్ తో మరింత ఇనుమడించనుంది. ఎందరో భావి పారిశ్రామికవేత్తల్ని తయారు చేసే వేదికగా ప్రసిద్ధి చెందే అవకాశం ఉంది. దేశంలో అతిపెద్ద ఇంక్యుబేటర్ సెంటర్, 200కు పైగా స్టార్టప్ కంపెనీలు, అత్యాధునిక సదుపాయాలు, ఎన్ని గంటలైనా అలసిపోకుండా పనిచేసుకునే ఏర్పాట్లు, ఇలా ఎన్నో విభిన్నతలు ఒకచోట చేరుస్తూ టీ హబ్ అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వ ప్రతిష్టకు చిహ్నంగా మారిన టీ హబ్ డిజైన్, నిర్మాణ పనులు పూర్తి చేసిన సంస్థ హైదరాబాద్కు చెందిన డబ్ల్యూ డిజైన్ స్టూడియో. 9 ఆర్కిటెక్చర్ సంస్థలతో పోటీపడి 6 నెలల అధ్యయనం, కఠోర పరిశ్రమ తర్వాత అందమైన ఇంక్యుబేషన్ సెంటర్ కళ్లెదుట నిలిపింది.
అనుకున్న సమయానికే హబ్ పూర్తి చేసేందుకు వారు అమలు చేసిన ప్రణాళికలేంటి, స్ఫూర్తిగా నిలిచిన అంశాలేంటి? విలక్షణత బుట్టిపడుతున్న టీ హబ్ రూపశిల్పి డబ్ల్యూ డిజైన్ స్టూడియో సీఈఓ గోకుల్ కృష్ణతో ఈటీవీ ముఖాముఖి. ఐటీ ఆధారంగా పరిశ్రమలు, వ్యాపార సంస్థలు ప్రారంభించే వారిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టీ హబ్ ప్రారంభిస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న టీ హబ్ నిర్మాణంలో పాలు పంచుకున్న ప్రముఖ డిజైనర్ గోకుల్ మనతో ఉన్నారు. వారిని అడిగి టీ హబ్ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ప్రపంచ స్థాయిలో పేరు తెస్తుందని భావిస్తున్నటువంటి టీ హబ్ నిర్మాణంలో మీరు డిజైన్ నుంచి నిర్మాణం వరకు పాలు పంచుకున్నారు. మీ అనుభూతి, మీ అనుభవం ఎలాంటిది టీ హబ్ నిర్మాణంలో? టీ హబ్ అనేది ఇది ఒక కేటీఆర్ గారి డ్రీమ్ అండి. మాకు వీ గాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ ఒక 1 year బ్యాక్. యాక్చువల్లీ ప్రాసెస్ స్టార్ట్ చేసింది లాస్ట్ ఇయర్ అరౌండ్ ద సేమ్ టైం ప్రాసెస్ స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ ఒక ఐడియా అనేది వెలుగులోకి వచ్చింది ఇది అరౌండ్ 2014 సెప్టెంబర్ అక్టోబర్ టైంలో అనమాట. సో వెంటనే దే వెంట్ ఫార్ రెగ్యులర్ ప్రాసెస్ ఆఫ్ ఎంపానలింగ్ ఆర్కిటెక్ట్స్ అండ్ డిజైనర్స్ అనమాట. సో ఆ ప్రాసెస్లో క్లోజ్ టు అరౌండ్ 9 ఆర్కిటెక్ట్స్ గాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్, విచ్ వీ వర్ సెలెక్టెడ్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డిజైన్స్ ఇన్ ఇట్. డిజైన్ అనేది దీంట్లో వెరీ స్మాల్ ఎలిమెంట్ అండ్ ఐ టెల్ ఎవ్రీవన్. ఒక ఐడియా నుంచి దాన్ని ఒక క్రియేషన్ చేస్తాం అనేది ఇట్స్ వన్ ఆఫ్ ది సినిమాలని ఒక స్క్రిప్ట్ స్టేజ్ నుంచి యాక్చువల్స్ మూవీ చేస్తాం అనేది ఆ ఇంప్లిమెంటేషన్లోనే చాలా ఎక్కువ ఇది ఉంటుందన్నమాట. సో మాది డిజైన్లో ఒక ఆబ్వియస్లీ వీ పుట్ 30-40% ఆఫ్ ఎఫర్ట్, బట్ దాని యాక్చువల్ getting it to reality kuda, so we put in a lot of effort into it. It's been a great journey of learning even for us in it and giving back something to our own city and state. Some of the most probably beautiful buildings in the world. టీ హబ్లో 300కు పైగా స్టార్టప్స్ని ఇక్కడ పెట్టబోతున్నారని ప్రభుత్వం చెప్తోంది. అంటే ఇంత పెద్ద స్థాయిలో పెట్టబోయే స్టార్టప్స్కి మీరు స్పేస్ అలొకేషన్, స్థలాల్ని కేటాయించడం కోసం ఒక నమూనా తయారు చేశారు కదా, మీకు ఏమైనా డిఫికల్టీ అనిపించిందా? ఎట్లా మీరు ఈ స్పేసెస్ని అలర్ట్ చేశారు? ఇది టీ హబ్ అనేది ఒక ఎకో సిస్టమ్ అండి. ఇది రెగ్యులర్ ఆఫీస్ కాదు. చాలామంది ఇది టేక్ ఇట్ యాజ్ అ రెగ్యులర్ ఆఫీస్ స్పేస్. దీని డిజైన్ ప్రాసెస్ అండ్ రీసెర్చ్ ప్రాసెస్కి మాకు 4 months పట్టింది యాక్చువల్లీ. ఇది లుకింగ్ అట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ గ్లోబలీ, ఓకే, ఇంక్యుబేషన్, ఫంక్షనింగ్ అండ్ క్రియేటింగ్ అన్ ఎన్వైర్న్మెంట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే దీంట్లో మల్టిపుల్ ఇన్స్టిట్యూషన్స్ అట్ వర్క్. ఒకటి వచ్చి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఒకటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, మార్కెటింగ్ ఇన్స్టిట్యూషన్స్, మెంటర్షిప్స్, వాళ్ళందరూ ప్లస్ ఒక స్టార్టప్స్ అందరూ కలిసి ఎట్లా పనిచేస్తారు, ఎన్వైర్న్మెంట్ అదిను ఎట్లా కమ్యూనికేట్ చేస్తారు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్కరు, హౌ దే విల్ కమ్యూనికేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి యాక్చువల్లీ దీంట్లో. సో ఒక డిజైన్ ఒక లుక్ అండ్ ఫీలే కాకుండా అసలు కమ్యూనికేషన్ మీడియం ఒక్కొక్కల డిపార్ట్మెంట్స్ అనేది, ప్లస్ వీళ్ళందరూ చాలా వరకు వెరీ యంగ్స్టర్స్ అండి. కమ్ అంటే వీళ్ళందరూ కాలేజ్ అయిన తర్వాత ఎంబీఏకి వెళ్ళి, ఎంబీఏ అయిన తర్వాత ఫస్ట్ ఒక డ్రీమ్ వస్తుంది స్టార్ట్ చేద్దామని. ఆ ఎకో సిస్టమ్ అనేది హైదరాబాద్లో ఇప్పుడు వరకు ఈ లెవెల్లో ఎవరు చేయలేదు. చిన్న ఉన్నాయి కానీ ఈ లెవెల్లో ప్రాబ్లీ ఇండియాలో ఫస్ట్ టైం ఇది ఇండియాస్ లార్జెస్ట్ ఇంక్యుబేటర్ యాక్చువల్లీ. దీనికి ముందు కేరళ గవర్నమెంట్ స్టార్టప్ విలేజ్ అని ఒకటి చేసింది, బట్ దట్స్ నో వేర్ క్లోజ్ టు దిస్. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ విధంగాను అసలు ఇన్ టర్మ్స్ ఆఫ్ ది కెపాసిటీ వైజ్ ఇట్స్ నో వేర్ క్లోజ్ అనమాట. సో ది హోల్ బిల్డింగ్ అనేది ఇట్స్ యాక్చువల్లీ వెరీ ఇంటెలిజెంట్ బిల్డింగ్ అండి. సో ఒక ఫిక్స్ సీట్స్ అని ఉండవు దీంట్లో ఎవరికి, అదర్ దెన్ సమ్ ఆఫ్ స్పేసెస్. ఇట్ కెన్ బి మోల్డెడ్ టు ది రిక్వైర్మెంట్ ఆఫ్ ద స్టార్టప్స్. ఎందుకంటే కొంతమంది 4 పనిచేస్తారు, కొంత దాంట్లో 10 మంది పనిచేస్తారు. సో ద బిల్డింగ్ ఆల్సో హ్యాస్ టు అడాప్ట్. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తుందని టీ హబ్ గురించి బాగా ప్రచారం చేస్తున్నారు. ఇంతటి ప్రతిష్టాత్మకమైన టీ హబ్ నిర్మాణంలో మొదటి నుంచి డిజైన్ నుంచి నిర్మాణం వరకు మీరు భాగస్వాములు అయ్యారు కదా, మీ అనుభూతి, మీ అనుభవం ఎలాంటిది, మీ ఎక్స్పీరియన్స్ ఎలాంటిది? అంటే మనం ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో కట్టిన తర్వాత అనుకున్న స్టార్టింగ్ దట్ వాస్ అవర్ ఫీడ్బ్యాక్ దట్ వి గాట్ అండి. ఒక ఐకానిక్ బిల్డింగ్స్గా ఉండాలి ఇది హైదరాబాద్లో అని. మన ముందు హైటెక్ సిటీ వాస్ ఐకానిక్ స్ట్రక్చర్ బిఫోర్ వాట్ ఇట్. దే వాంట్ దిస్ టు బి ద నెక్స్ట్ ఐకానిక్ స్ట్రక్చర్, ద నెక్స్ట్ స్టెప్ ఫర్ హైదరాబాద్ టు డెవలప్ ఇన్ దిస్ సెన్స్. వీ హ్యావ్ యూస్డ్ అ లాట్ ఆఫ్ లోకల్ టాలెంట్ అండి యాక్చువల్లీ స్పీకింగ్. మనం దీనికి ఎనీ డిజైనర్, ఎనీ ఆర్టిస్ట్ కానీ వీ డిడ్ంట్ గెట్ ఎనీబడి ఈవెన్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్. మోస్ట్ ఆఫ్ ది ఆర్ట్ ఇన్స్పిరేషన్ మీరు యాజ్ యూ కెన్ సీ అరౌండ్ ద బిల్డింగ్ చాలా ఆర్ట్ ఉంది. ఆర్ట్ అంతా ఇక్కడ ఆల్ ఫ్రమ్ JNTU అండ్ వీ యూస్ వెరీ యంగ్ కైండ్ ఆఫ్ అ టాలెంట్ హియర్. అందరూ 23 to 25 years. ఎందుకంటే ఈ బిల్డింగ్ ఇస్ ఫర్ అ మచ్ యంగర్ పాపులేషన్ టు వర్క్ ఇన్. సో వీ డిడ్ంట్ వాంట్ టు గెట్ పీపుల్ హు ఆర్ మచ్ ఓల్డర్ టు డిజైన్ ద స్పేస్ ఇన్ దిస్. వీ యూస్డ్ అ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఇట్, వెరీ యంగ్ పీపుల్. చాలా ఎంతూసియాస్టిక్గా పనిచేశారు, అందరూ చాలా కష్టపడి పనిచేశారు. వీ గేవ్ ఎ
a touch of Hyderabad also, Artlo. End of the day, this building is in Hyderabad in it, and a touch of Telangana in terms of the inspiration or whatever we got in it. But again, we wanted to keep it at an international level. People can work 12 to 15 hours per day, panjesina kuda, although they won't get tired. So, okay, environment build chesaam. That's called an intelligent building and intelligent design. ఒక ఫర్నిచర్ చైర్ దగ్గర నుంచి, ఒక డెస్క్ దగ్గర నుంచి, వాళ్ళ రిలాక్స్ అయ్యే స్పేసెస్ దగ్గర నుంచి, వాళ్ళ మీటింగ్ రూమ్స్ దగ్గర నుంచి, కింద కెఫేస్ దగ్గర నుంచి, ఎవ్రీథింగ్ ఈజ్ డిజైన్ ఫర్ టుడేస్ ఏజ్ అండి. చాలామంది మొన్నటి వరకు అమెరికా నుంచి వచ్చారు, లండన్ నుంచి వచ్చేసారు బిల్డింగ్ చూస్తానికి. వాళ్ళు కూడా యూఎస్లో కూడా ఇటువంటి బిల్డింగ్ ఎక్కువ చూడలేదు మేము. సో ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ బిల్డింగ్స్ అని చెప్పారు అది. సో వీ షుడ్ బి ప్రౌడ్. ఐఎమ్ ఆల్సో ప్రౌడ్. ఎండ్ ఆఫ్ ది డే ఇది నా బిల్డింగ్ అని కాదు, ఎవరి బిల్డింగ్ కాదు. దిస్ ఇస్ ద బిల్డింగ్ ఫర్ హైదరాబాద్ అండ్ ఫర్ ది యంగ్స్టర్స్ ఆఫ్ హైదరాబాద్ to start companies and to become big. So our first seed anedi, that's what we planted, and we are very happy to be part of that journey. ఈ బిల్డింగ్ చూడగానే మనకి ట్రెడిషనల్ లుక్ ఫీలింగ్ కలుగుతుంది, అట్లాగే మోడర్న్ లుక్ కూడా కలుగుతుంది కదా. అంటే ఈ డిజైన్లో, ఈ నిర్మాణం తయారీలో మీరు ఇంతకంటే మెరుగైనటువంటి భవనాలు, హబ్బులు కానీ ఏమైనా పరిశీలించారా? మీకు ఈ నిర్మాణ శైలి మీరు ఎలా తీసుకున్నారు? ఈ సైజు ఇంక్యుబేటర్స్ ఇండియాలో లేవండి, మనకు యాక్చువల్లీ లార్జెస్ట్. వరల్డ్లో కూడా కొన్ని ఉన్నాయి ఈ సైజ్ ఇంక్యుబేటర్స్, ఎక్కువ లేవు యాక్చువల్లీ. ప్యారిస్లో ఒకటి కడుతున్నారు విచ్ ఇస్ కాల్ 1000 స్టార్టప్స్ అని, అంటే 1000 స్టార్టప్స్ యాక్చువల్లీ. అది ఆబ్వియస్లీ వీ డిడ్ లుక్ ఇన్ టు వాళ్ళ మెథడాలజీ. డిజైన్ నుంచి మేము ఎక్కడ తీసుకోలేదు యాక్చువల్లీ. ఆల్ ది డిజైన్ వాజ్ ఎవాల్వ్ బై అవర్ సెల్స్. మెథడాలజీ ఆఫ్ ఫంక్షనింగ్ అనేది మేము రీసెర్చ్ చేస్తాం. దట్ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ డిజైన్ ప్రాసెస్ అనమాట. ఇనిషియల్గా మేము స్టార్ట్ చేసేసి కేస్ స్టడీస్ 2-3 చదువుతాం, వాళ్ళు ఎట్ట చేశారు అనేది. అండ్ ఆబ్వియస్లీ దెన్ వీ విల్ కమ్ అప్ విత్ సంథింగ్ దట్ సూట్స్ మన ఎన్వైరన్మెంట్కి. మనం అమెరికా నుంచి తెచ్చి ఇక్కడ బిల్డింగ్ పెడితే వర్కౌట్ అవ్వదు, మన బిల్డింగ్ అక్కడ పెట్టినా కూడా వర్కౌట్ అవ్వదు. మన ఎకోసిస్టమ్కి, మన ఎన్వైరన్మెంట్కి ఒక బిల్డింగ్ ఉండాలి. ఇది యాక్చువల్లీ తెలంగాణ ఫస్ట్ ఎకో బిల్డింగ్, అంటే ఇది గ్రీన్ బిల్డింగ్ అనమాట. యాక్చువల్లీ ఇట్స్ ఎ వెరీ ఇంటెలిజెంట్ బిల్డింగ్ అండ్ ఇట్స్ యాక్చువల్లీ అన్ ఎన్వైరన్మెంట్లీ, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ లైటింగ్ వైజ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫిషియెంట్ బిల్డింగ్స్. ఈ బిల్డింగ్ అనేది వెరీ యూనిక్, ఇటువంటిది ఎక్కడ లేదు. సో దెర్ ఇస్ నథింగ్ సిమిలర్ టు ఇట్ ఇన్ దట్ సెన్స్. బట్ ఇన్స్పిరేషన్ వైజ్ వీ డిడ్ స్టడీ అ లాట్ ఆఫ్ బిల్డింగ్స్ వరల్డ్ వైడ్. టీ హబ్ కెపాసిటీ ఎంత, అట్లాగే దీని వైశాల్యం, విస్తీర్ణం, దీనికి సామర్థ్యం ఎంత చెప్పండి? టీ హబ్ నంబర్ ఆఫ్ స్టార్టప్స్ అనేది క్లోజ్ టు అరౌండ్ 150 స్టార్టప్స్ అండి దీంట్లో. ఇది ప్రాబ్లీ ఇట్ కెన్ బి ఫ్లెక్సిబుల్ డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద స్టార్టప్స్. నంబర్ ఆఫ్ పీపుల్ ఫిక్స్ సీట్స్ అనేది ఒక 800 seats, 800 people కెన్ వర్క్ ఇన్ ఇట్. ఒక 200 are called flexible suites where people అంటే రిలాక్సింగ్ స్పేసెస్ అనమాట. అది కెఫేస్ కానీ ఎక్కడ. దీంట్లో యాక్చువల్లీ మీరు కెఫేలో చూసినా కూడా ప్యాంట్రీ అని ఎవ్రీ ఫ్లోర్లో ఉంటుంది. వాళ్ళు లంచ్ చేస్తా కూడా ఒక డెస్క్ పైన కంప్యూటర్ ప్లగిన్ చేసుకుని ఒక మీటింగ్ చేసుకోవచ్చు వాళ్ళు ఇది. సో ఎవ్రీ ఏరియా ఇన్ ద హోల్ టీ హబ్ క్యాన్ బి వర్క్డ్. ఒక కెఫేలో కూడా ప్లగిన్ చేసి పని చేసుకోవచ్చు, ఒక రిలాక్సింగ్ స్పేస్లో కూడా ప్లగిన్ చేసి పని చేసుకోవచ్చు. ఎనీ సర్ఫేస్ దట్ యూ సీ అండ్ యాక్చువల్లీ ఈవెన్ సమ్ ఆఫ్ ది సర్ఫేస్ ఆల్ గ్లాస్ where you can have a quick meeting and you can actually write on it. So it is made that every area is play and work. ఎందుకంటే ఇక్కడ పనిచేసే వాళ్ళు కొంచెం యంగ్స్టర్స్, మనం వీ డోంట్ వాంట్ టు గివ్ దెమ్ ఎ వెరీ సీరియస్ ఆఫీస్ స్పేస్. వర్క్ అనేది ఈ జనరేషన్తో వాళ్ళకి వర్క్ అండ్ ఫన్ ఇస్ అ కైండ్ ఆఫ్ అ కాంబినేషన్ విచ్ దే నీడ్. వాళ్ళకి మరీ సీరియస్ ఎన్వైరన్మెంట్ ఇచ్చినా కూడా వాళ్ళు పని చేయరు ఎక్కువ. మోడర్న్గా ఉన్నటువంటి టీ హబ్ నమూనాకి డిజైన్ రావడానికి మీకున్న మోటివేషన్, ప్రేరణ ఏంటి? I think our basic inspiration was Mr. K.T. Ramarao garu and his vision. End of the day, obviously, ఆయన motivation, ఆయన push లేకపోతే probably we would not be so determined to give back something to the city which is probably the best in the world. When I say this is probably one of the best buildings in India for office spaces, అంటే దీనికి ముందు ఇంకెవరు కట్టలేదని. అంత ఇన్స్పిరేషన్ రావాలంటే దానికి ఒక లీడర్ కూడా ఉండాలి, or else that inspiration won't flow to us. నా కింద కూడా we have around 30-40 designers, architects who work under me. ఆ ఇన్స్పిరేషన్ I have to flow it to them for them to get inspired to work. End of the day, మన సిటీ అనేది మనకు లేకపోతే you can never get it done. Passion is the only thing that cannot be duplicated or replicated in it. ఆ ప్యాషన్ అనేది, డిజైన్ అనేది ఆ ప్యాషన్ లేకపోతే రాదండి, ఇంపాసిబుల్ అది. అదేదో రెగ్యులర్గా వర్క్ చేసి ఏదో డబ్బులు ఇచ్చారని చేస్తే ఇటువంటి బిల్డింగ్లు కడతాం, ఇంపాసిబుల్. దిస్ ఇస్ బిల్డ్ మోర్ విత్ ప్యాషన్ అండ్ లవ్ ఫర్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్ అండ్ టు అవర్ మినిస్టర్ గారు and obviously for the workforce of Hyderabad, which is this is the youngest state, the most dynamic state. So obviously we want to be the first building to be inaugurated to be the most dynamic building in India. ఇలాంటి డిజైన్స్, నిర్మాణాల తయారు చేయడంలో మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్, మీ గత అనుభవాలు ఏంటి? మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటి? We are actually more of a strategic design team. We have done the Hyderabad airport, Interiors International, Jason Meve actually. As we had to study the environment and then we build something, one of the best airports or one of the best international airports for that size in the India and in the world in it. We work depending on the need of the client.
ఒక క్లయింట్ రిక్వైర్మెంట్స్, ఎనీ స్పెసిఫిక్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఉందంటే ఆ ఎన్వైరన్మెంట్ దాన్ని స్టడీ చేసి దాని ప్రకారం వీ డిజైన్ ఇట్ అన్నమాట. హైదరాబాద్లో స్థానికంగా అందుబాటులో ఉన్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థుల సృజనాత్మకమైన ఆలోచనల్ని ఆసరాగా తీసుకుని ఈ టీ హబ్ డిజైన్ని రూపకల్పనని పూర్తి చేస్తామని చెప్తున్నారు గోకుల్ గారు. నమస్కారం సార్. నమస్కారం. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.